ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి పిన్ని, రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. బావా బావా వచ్చారా? ముత్తైదువులు మీరే వెళ్ళి కుముదం తీసుకుని రండి. మీ మేనత్తోళ్ళు వస్తున్నారు కదా గంగా, ఆగుతాంలే. ఎక్కడున్నారు మా పెద్దమ్మ వాళ్ళు? వీధి చివర స్వీట్ షాప్ దగ్గర ఉన్నారు. మా నాన్నేం పట్టుకురాకుండా ఉత్త చేతులతో వస్తాడేమో అనుకున్నా. మొత్తానికి స్వీట్ ఏదో తీసుకొస్తున్నాడు అన్నమాట. ఊరుకో బావా, అలా అనకు. పెద్దవాళ్ళు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళొస్తే అదే ఆశీర్వాదం. కుముదవల్లి నోరు తీపి చేద్దామని వరదరాజులు వస్తున్నాడు కానీ తిరిగి ప్రాణాలతో వెళ్ళడు. వాడు చేసిన పాపాల వల్ల చాలా మంది జీవితాలు చేదైపోయాయి. ఈ సంగతి వీరాజుకు తెలియదా ఏంటి? అదిగో నాగవల్లొస్తుంది. వచ్చావా వరదరాజులు? ఈరోజు నా చేతుల్లో చచ్చావే. నాగవల్లి, ఎలా ఉన్నావే? నేను బాగున్నానక్క, నువ్వు బాగున్నావా? బాగున్నాను. బాగున్నావా అమృతక్క? ఇదిగో ఇలా ఉన్నాను. హాయ్ వదినా. మన హైఫైల్ తర్వాత ముందు మీ అన్నయ్యని పలకరించు. బాగున్నావా అన్నయ్య? నల్లని కనుపాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం, ఇది వెలుగులు వెంట పయనం, వేడి చెమ్మతో బాగున్నాను. నయనం, గుండె నిండిన రక్త సంబంధం. గంగేమైనా మాకు తెలియకుండా సాయం చేస్తున్నాడు అనుకున్నాం, కానీ సెల్లులింటికి వచ్చిన మొహం సాటేస్తున్నాడంటే అదంతా భ్రమన్నమాట. ఇలా ఉంటే మనకే మంచిదిలే. ఇంతకీ ఎక్కడుంది నా కోడలి పిల్ల? గదిలో ఉంది పెద్దమ్మ. గదిలో ఏం చేస్తోంది? కూర్చోబెట్టాలి కదా, టైం అయిపోతోంది. పదండి వెళ్దాం, తీసుకొద్దాం. ఇవి అక్కడ పెట్టు. గంగా, బియ్యం అయిపోయినాయి, అవి ఎక్కడున్నాయి? చూపిస్తానుండు. పర్లేదు, డెకరేషన్ అవి బాగానే చేశాడు. అంతా వీర్రాజే చేశారయ్యా. పర్లేదురా, మన ఇంట్లో పని చేయవు గాని ఈ ఇంట్లో బాగానే పని చేస్తున్నాం. అదే చెయ్యాలే. ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న ఇంట్లో మగపిల్లాడు సాయం చేస్తే పుణ్యం. పైగా నీకు త్వరగా పెళ్ళైపోతుంది. నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు మీకే చెప్తానులే నాన్న. అయినా ఇప్పుడు వచ్చిన ఫంక్షన్ ఏంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? కుముద ఫంక్షన్కి వచ్చాం, ఆ ఫంక్షన్ ముందు జరగనివ్వు. సదియ్యా, ఈడు మా మాట కాదని గంగింటికి వచ్చినప్పుడే మా మాట దాటేశాడు అనుకోవాలి. ఈడి పెళ్ళి మా చేతుల మీదుగా జరగదనిపిస్తుంది. ఈ అనుమానం నాకు కూడా వచ్చిందయ్యా. మీ మాటనే దేవరాజే ఊహించని విధంగా పెళ్లి చేసుకున్నాడంటే ఇక మీ మాట లెక్కసేయని చిన్నబాబు మీకు చెప్పే పెళ్లి చేసుకుంటాడంటారా? ఓరు ఊర్లో వ్యవహారాలన్నీ బాగానే చెప్తాండావే. తప్పైందయ్యా. ఏమ్మా, ఇక్కడ వంటలు అవి ఎక్కడ చేస్తున్నారు? ఆ బయట పక్క చేస్తున్నారండి.
కుముదా అత్తయ్య బాగున్నావా అత్తయ్య? బాగున్నానమ్మా. అక్క బాగున్నావా? బాగున్నాను కుముదా. నేను ఈ ఫంక్షన్కి రావడం వల్ల అన్నయ్యతో మాట్లాడగలిగాను, అన్నయ్యని చూడగలిగాను. పుట్టింట్లోకి అడుగు పెడితే తన మొహం ఎలా వెలిగిపోతుందో చూడండి. అవును, అన్నయ్యడ్రా రాలేదా? రాలేదు. రాకపోవడమే మంచిది నాగవల్లి. వస్తే ఏదో ఒకటి మాట్లాడతాడు, అన్నయ్యకి కోపం తెప్పిస్తాడు. నేను కూడా అదే కోరుకున్నాను. వాడు ఎంత దూరం ఉంటే అంత మంచిది. అయినా ఈ ఫంక్షన్లో అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు? కుముద గురించి మాట్లాడండి. అమ్మా కుముదా, అప్పుడే ఎంత పెద్దదానివయ్యావే. నా కళ్ళ ముందే పెరిగారు మీరు. శ్రీవల్లి, అమృత, నాగవల్లి మీ ముగ్గురి ఫంక్షను నా చేతుల మీదుగానే చేశాను. నీ ఫంక్షన్కి నేను వస్తానో రానో అనుకున్నాను. మా అమ్మ లేకపోయినా మా అమ్మలా అన్నీ నువ్వే చూసుకున్నావు కదత్తా. గంజాయి మొక్కల్లో తులసి మొక్కలాగా మా పెద్దమ్మ అక్కడున్నా తన ధ్యాసంతా ఈ పుట్టింటి మీద, మేనకోడళ్ల మీద ఉంటుందని తెలుసులే పెద్దమ్మా. ఇలాంటి ఫంక్షన్కి నువ్వు రాకపోతే ఇక్కడ పనులేవి సరిగ్గా జరగవని పెద్దనాన్నే నిన్ను తీసుకొని వచ్చాడు. ఏది ఏమైనా కుముద ఫంక్షన్ చూసే భాగ్యం కలిగింది. అదే సంతోషం. ఇదిగో అమ్మాయి, ఇట్రా. ఆ లడ్డూలు ఎక్కడ పెట్టడానికి? ఫంక్షన్లో పెట్టడానికండి. ఇదిగో అమ్మాయి, నువ్వేమనుకోకుండా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొస్తావా? ఇదిగో ఆ ప్లేట్ నేను పట్టుకుంటాను. నా రక్తం కుముదవల్లి రక్తం అంటే ఏటో అనుకున్నాను. డాక్టర్ నా ముఖం కేసు చూసి కంగారు పడ్డాక అనుమానించి ఆరా తీర్తే నిజం చెప్పినది. కుముదవల్లి సావిత్రికి పుట్టిన బిడ్డ కాదు, సావిత్రి పెంచిన బిడ్డ. పుష్పావత ఈ పండగ చేసుకునే లోపల చచ్చిపోతుందనేసి ఎవ్వరూ ఊహించుండరు. నా గతం నన్ను ఎప్పుడూ ఎక్కిరించకూడదు. ఇదిగోండి. మంచిదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.